దేవుడు అక్కడ చూస్తానండి, మనం కానీ ఆయన సన్నిధిలో చేరి పశ్చాత్తాపడితే ఆయన నిశ్చయంగా ఈ 3 కార్యాలని తిరిగి అనుగ్రహిస్తాడు. ఏంటి ఆ 3 కార్యాలు చెప్పండి మీరు? ధాన్యము, కొత్త ద్రాక్షరసము, తైలము. గాడ్ ఈస్ ప్రామిసింగ్ దిస్ 3. ఒకసారి బైబిల్లో దేవుడు వాగ్దానం చేశాడా లేదా మీరే చూడండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదామండి. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చిదని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో. ఆగండి. ఆయన నిన్ను ప్రేమించి, ఎవరికో వాగ్దానం చేశాడు కాబట్టి నీకు ఇచ్చేట్లే, నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆశీర్వదిస్తాడంట. దేవుడు ఆశీర్వదించే దేవుడు నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఈరోజు చాలా మందికి డౌట్ ఉంది. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అన్న మాట చెప్తాను, ప్రాస్పరిటీ గాస్పెల్. నో, వాక్యం చెప్తాను, నేను చెప్తులే. దేవుడు ఆయనను ప్రేమించు వారిని ఆశీర్వదిస్తాడంట. ఆయన ప్రేమించు వారిని, ఆయన ప్రేమించు వారిని ఇక్కడ మొదటగా చూస్తున్నాము. హీ లవ్, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఆశీర్వదిస్తా మాత్రమే కాదు, నెక్స్ట్ ఏంటంటే హీ విల్ మల్టిప్లై, అభివృద్ధి పరుస్తాడంట. ఈరోజు చాలామంది ఆశీర్వాదాలు పొందుకుంటారు కానీ అభివృద్ధి లేదు. దేవుడు అంటే ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడంట. మీ జీవితంలో అభివృద్ధి ఏంటి అయ్యింది? మీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకున్న వారు ఇక్కడ ఉన్నారా అంటే అందరూ అంటారు, కానీ ఆశీర్వాదం అభివృద్ధి అయిందా? యూ గాట్ అ జాబ్, యూ వాంటెడ్ అ జాబ్, ఇస్ ఇట్ మల్టిప్లై? యూ వాంటెడ్ సో అండ్ సో, ఇస్ ఇట్ మల్టిప్లై? ఇఫ్ ఇట్ బికమ్ ఎ బర్డన్, ఇఫ్ ఇట్స్ బికమ్ ఎ కర్స్, బీ కేర్ఫుల్, ద లోకస్ ఆర్ ఆల్రెడీ ఈటింగ్, బీ కేర్ఫుల్. ఇక్కడ చూస్తే ఆయన ప్రేమించు వారిని ఆయన ఆశీర్వదించి ఆయన అభివృద్ధి పరిచి, అది మాత్రమే కాదు, ఏంటంట, హీ విల్ ఆల్సో బ్లెస్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ వూంబ్. చదవండి. నీకిచ్చిదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును. నీ భూఫలము 2 విషయాలు చూస్తున్నాం అక్కడ. ఏంటంటే ఒకటి గర్భఫలము, అంటే నీ ద్వారంగా, నీలో నుండి వచ్చేది, నీవు చేసేదాన్ని బట్టి వచ్చేది, నీలో నుండి వస్తుంది నీ గర్భఫలము, నీ భూఫలము. ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ఎ వూమ్ అండ్ ద ఎర్త్. రెండిట్లో ఏం చేస్తాడంట? చదవండి. నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను. ఆగండి. అక్కడ ఆ 3 వచ్చాయి మరలా. ఏంటి ఆ 3? భూఫలము, విచ్ ఇంగ్లీష్లో అయితే చాలా క్లియర్గా ఉంది, యువర్ గ్రెయిన్, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ ల్యాండ్, దట్ ఈస్ యువర్ గ్రెయిన్, నీ విత్తనము. నెక్స్ట్ నీ ద్రాక్షారసము, న్యూ వైన్ అని ఉంది ఇంగ్లీష్లో. ఏంటంట? కొత్త ద్రాక్షారసము. దాని తర్వాత యువర్ ఆయిల్, నీ నూనెని ఆయన ఆశీర్వదిస్తాడంట. మీ పితరులకు వాగ్దానం చేసింది దేవుడు ఆశీర్వదిస్తాడంట. అది మాత్రం కాదు, 14 చదవండి. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు. గొడ్డుతనము, నువ్వు నీ దగ్గర ఏదైనా సరే గొడ్డుతనము ఉండదు. అంటే ప్రతిది మల్టిప్లై అవుతుంది. నీ పశువులలోనైనను ఉండదు, నీ పశువుల్లో కూడా ఉండదు. ఎంత చక్కని వాగ్దానం అండి. ఆయనను ప్రేమించే వారికి దేవుడు ఆ కార్యం చేస్తాడంట. నెక్స్ట్ 15 కూడా చదవండి. ఇట్స్ వండర్ఫుల్ వర్స్. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి అందరి మీదకే వాటిని పంపించును. నిన్ను ద్వేషించే వారి పైకి పంపిస్తారంట. ఎవరికి కావాలంటే అందరూ అంటారేమో. ఎందుకంటే చాలా మందికి ద్వేషించేవారు ఉన్నారు, ప్రేమించేవారు లేరు. నన్ను ప్రేమించేవారు ఉన్నారు ఇక్కడ అన్నవారు ఉంటే చేతులైతే హల్లెలూయా చెప్తారా? కొన్ని చేతులు లేసాయి అంటే మిగతా వాళ్ళకి ఎవరు ప్రేమిస్తున్నారో కూడా తెలియట్లేదు. ఎందుకంటే యూ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. బీ కేర్ఫుల్, ద లోకస్ ఆర్ అరౌండ్ యూ. బీ కేర్ఫుల్, మిడతలు మీ చుట్టూ ఉన్నాయేమో. దేవుడు నాకు తెలియజేస్తుంది. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13వ వచనం చదువుదామా? కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని అభివృద్ధి పరిచి మీకేమి ఇస్తా అంటున్నాడు? మీ భూమిని ఆశీర్వదిస్తాను, నీ కడుపును ఆశీర్వదిస్తాను, నీ భూమిని ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించిన తర్వాత ఏమి ఇస్తా అంటున్నాడు? నీకు ధాన్యం ఇస్తాను, నూతన ద్రాక్షారసాన్ని ఇస్తాను, నీకు తైలం ఇస్తాను అంటున్నాడు. కానీ ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 11:13 వచ్చేటప్పటికి నీవు దేవుని ప్రేమిస్తే, ఎందుకంటే చాలామంది ఇందాక నచ్చింది, దేవా నువ్వు మాత్రం నన్ను ప్రేమించు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మాత్రం నిన్ను ప్రేమిస్తాను కాదు, నువ్వు కూడా నన్ను ప్రేమించాలి.
నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటే నా తగినడు లోపడితే, యేసుప్రభు అంటాడు కదా, మీరు నన్ను ప్రేమిస్తే మీరు నన్ను ఆజ్ఞలు లోపడతారు. ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ ఫాలో మై కమాండ్మెంట్స్. నా ఆజ్ఞలు గైకుంటారు. ఇక్కడ చదవండి 13వ వచనంని. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినేడలా మీ దేశమునకు వర్షము, మీ దేశానికి వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను. తొలకరి వాన ఏంటి, కడవరి వాన ఏంటి? తొలకరి వాన అనేటప్పుడు ఇట్ ఈస్ ద నీడెడ్, మచ్ నీడెడ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. ఒక విత్తనం విత్తినప్పుడు, ఒక పంట పండిస్తానికి మనం పని ఎంత దున్ని ఎంత సిద్ధపరిచి అక్కడ విత్తనాలు విత్తిన తర్వాత వర్షాలు రాకపోతే మాత్రం వేస్ట్, చచ్చిపోతాయి. సో తొలకరి వాన ఎదుగుతానికి, కడవరి వాన ఏంటంటే మొత్తం ఇంకా ఫైనల్ ఫినిషింగ్ వచ్చిన తర్వాత బిఫోర్ ద రైప్, ఇంకా కోసే ముందు ఇంకో వర్షం రావాలంట. ఆ వర్షము వచ్చిన పంటని సంపూర్ణ పరుస్తాం మాత్రమే కాదు, కానీ నెక్స్ట్ సీజన్కి మరలా విత్తుతానికి, నేల మరలా సిద్ధపడటానికి మరలా వర్షం అవసరం. సో దేవుడు అంటున్నాడు, నీవు నా ఆజ్ఞను లోబడి నా వాక్కుని గైకుంటే, నీవు నన్ను ప్రేమిస్తే, నీ ఎలా ప్రేమించాలంట? పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో. యేసు ప్రభు చెప్పలేదా, నీ దేవుడైన యెహోవాని ఎలా ప్రేమించాలంట? పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో. యు హ్యావ్ టు లవ్ యువర్ గాడ్. నీవు ప్రేమిస్తే దేవుడు అంటున్నాడు, నేను వర్షాన్ని ఇస్తాను. ఎప్పుడు కావాల్సిన వర్షం అప్పుడు, అంటే యాజ్ ఫర్ ద సీజన్, తగిన కాలంలో తొలకరి వాన, కడవరి వాన, ఈ 2 వానలు ఇస్తాను. దాన్ని బట్టి ఏమవుతుందంట? అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును, అక్కడ న్యూ వైన్ అని ఉంటుంది, నూతన ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. నీ నూనెను, యువర్ ఆయిల్, ఫ్రెష్ ఆయిల్ కూర్చుకుంటావంట. ఇక్కడ ఈ మాట చూస్తానండి, దేవుడు అంటున్నాడు, నేను నీకు ఈ 3 ఇస్తాను. దాన్ని బట్టి నీకు కలిగిన అన్నీ బాగా ఉంటాయి, నీకు కలిగిన అన్నీ క్షేమంగా ఉంటాయి, నీకు కలిగిన అన్నీ దీవించబడినదిగా ఉంటుంది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి. గాడ్ వాంట్స్ టు పోర్ అవుట్ హిస్ అనాయింటింగ్. అంత్య దినంలో ఉన్న ఆత్మని సకల జనుముల పైన, అందరిపైన కుమ్మరిస్తాను. ఆయన కుమ్మరిస్తానికి ఆశపడుతున్నాడు. యోవేలు గ్రంథంలో చూస్తాను, యు సీ దట్ ప్రాఫెసీ. God wants to pour out his spirit. ఆయన అభిషేకించాలని ఆశపడుతున్నాడు. కానీ ఈరోజు ఎంతోమందికి ఆశ లేదు. ఆశ లేని వారు దేవుని ద్వారా అభిషేకించబడలేరు. ఆశ లేని వారు దేవుని ద్వారా నడిపించబడలేరు. ఆశ లేని వారు దేవుని ద్వారా ఎత్తబడలేరు. దేవుడు అంటున్నాడు, నేను ఇస్తాను. ఒకసారి హోషియా గ్రంథము 2:8 చదువుదామా? దానికి ధాన్య ద్రాక్షారస తైలములను, దానికి ఎవరది? ఇశ్రాయేలు. ఈరోజు నీవు దానికి ఏమి ఇచ్చాడంట? ధాన్య ద్రాక్షారస తైలము. ఇంగ్లీష్ లో ఇఫ్ యూ కెన్ రీడ్ యూ విల్ సీ, ఫర్ షీ డిడ్ నాట్ నో దట్ ఐ గేవ్ హర్ ద గ్రెయిన్, ద న్యూ వైన్ అండ్ ద ఆయిల్. దానికి ఇచ్చానంట. ఏమి ఇచ్చాను అంటున్నాడు దేవుడు? ధాన్యాన్ని ఇచ్చాను, నూతన ద్రాక్షారసాన్ని ఇచ్చాను, ఇంకేమి ఇచ్చాను? తైలంని ఇచ్చాను. అండ్ మల్టిప్లైడ్ హర్ సిల్వర్. తన వెండిని అధికపరచా, తన బంగారాన్ని అధికపరచా, తన జీవితంలో అన్ని ఆశీర్వాదాలను ఇచ్చాను. ఇంత ఇస్తే, కంటిన్యూ దట్ వర్డ్, నెక్స్ట్ లైన్, ఇచ్చిన వాడు నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగించెను. నేను ఇచ్చినన్ని తీసుకెళ్ళి బయలుకి ఇచ్చాడంట. ఇందాక మీరు చదివింది ద్వితీయోపదేశకాండం 11లో కూడా చూస్తే, దాని కింద 15 కింద చూస్తే మీరు, వేరే ఒక దేవుడు ఉండకూడదు. నేను నీకు ఇస్తున్నాను, నేను నీకు ఇచ్చింది నువ్వు ఇంకోళ్ళకి వాడకూడదు. నేను నీకు ఇచ్చిన దానికి నువ్వు నన్ను మహిమపరచాలి. నేను నీకు ఇచ్చిన దానికి నువ్వు మనుషుని మహిమపరచావు అనుకో, నేను ఊరుకోను. దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ మాట దేవుడు మీకు ముందుగానే తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనం ఎదురు చూపుతో, ఈ మెసేజ్ స్టార్టింగ్ అప్పుడు అదే చెప్పాను, యూ హ్యావ్ టు గో విత్ ఎక్స్పెక్టేషన్. ఎదురు చూపుతో నూతన అడుగులోకి వెళ్ళాలి. దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నీ ముందు తలుపు తెరుస్తున్నా. ఎవరెవరైతే ఈ లార్డ్ చేస్తూ విశ్వాసంతో అంగీకరిస్తున్నారో, ఈ లైవ్లో అవనే, ఎక్కడి నుండి అవనవనే, ఈ ఆలయంతో ఈ అభిషేకంలోకి వస్తున్నారో, దేవుడు మీ జీవితంలో మీకు కావాల్సిన ధాన్యమును, నూతన ద్రాక్షారసమును, నూనె తైలమును అనుగ్రహించనుగాక. పొందుకున్న వారు మాత్రం ఆమేన్ చెప్పారు.
యు సీ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ మీ దిస్. ఈ మాట వాక్యంలో నుండి ఐ వాస్ ట్రైంగ్ టు గెట్ ఓవర్ అండ్ ఓవర్ చదువుతూ ఉంటే ఎప్పుడు ఇంతగా ఈ 3 వాటిపైన నేను ధ్యానించలేదు, నిజం చెప్తున్నా. కానీ ధ్యానిస్తూ వస్తానంటే అరే ఇంత ఉంది, ఇందులో ఇంకా అనేక రెఫరెన్స్లు ఉన్నాయి. దేవుడు ఆ 3 గురించి మాట్లాడుతున్నాడు: ధాన్యము, నూతన ద్రాక్షారసము, నూతన తైలము, ఫ్రెష్ ఆయిల్. మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మాట ఇచ్చినప్పుడు దేవుడు నిశ్చయంగా జరిగిస్తాడు. అక్కడ హోషేయ గ్రంథంలో చెప్పేటప్పుడు దేవుడు అంటే ఇశ్రాయేల్కి నేను ఇవన్నీ ఇచ్చాను, తన బంగారాన్ని వెండిని అభివృద్ధి పరిచాను, కానీ అవన్నీ తీసుకెళ్ళి బయలుకి ఇచ్చింది. ఈరోజు మనం కానీ దేవుడు ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళి లోకానికి ఇస్తున్నామా? దేవుడు చేసిన దాన్ని తీసుకెళ్ళి మనుషులకి ఇస్తున్నామా? దేవునికి ఇవ్వాల్సిన మహిమ, దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి కనబరచాల్సిన నమ్మకత్వాన్ని మనుషులకు చూపిస్తున్నామా? మన జీవితంలో ఎలా ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోవాలండి. హోషేయ గ్రంథం 2:21 చదివితే దేవుడు ఏమంటున్నాడు? ఆ దినమున నేను మనవి ఆలకింతును, మరలా తిరిగి వస్తే మరలా చేస్తానంటున్నాడు. అబ్బా, దేవుడు హృదయాన్ని తలుచుకుంటా ఉంటే ఇందుకు ప్రభువా ఇంతగా అనేటప్పుడు దేవుడు చూపిస్తున్నాడు, నేను తండ్రిని, నేను యజమానిని, ఐఎమ్ ఈష్ ద హస్బెండ్, నేను భర్తని, నేను పోషిస్తా, నేను ఇస్తా. దేవుడు అంటే నువ్వు తిరిగి నా దగ్గరకు వచ్చి నువ్వు పశ్చాత్తాపడి నా పాదాలు పట్టుకుంటే, ఇప్పుడు చదవండి ఆ వచనం 21. ఆ దినమున నేను మనవి ఆలకింతును, నేను మరలా మనవి ఆలకిస్తా. ఆకాశపు మనవి నేను ఆలకింపగా, ఆకాశం మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. భూమి మనం ఆలకిస్తే నెక్స్ట్ భూమి ధాన్య ద్రాక్షరస తైలముల మనవి ఆలకింపగా అవి ఇజ్రాయేలు చేయు మనవి ఆలకించును. ఈ మాట మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇట్ ఈస్ అ లూప్ రైట్ నౌ. వాట్ ఈస్ అ లూప్ అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయి, పరలోకంలో ఆలకిస్తా. నేను అక్కడ ఆలకిస్తే ద హెవెన్స్ ఆర్ ఆన్సర్డ్. నీ ప్రార్థన పైకి వెళ్ళగలిగితే, నీ ప్రార్థనకి జవాబు ఇస్తే హెవెన్స్ ఆన్సర్డ్, నెక్స్ట్ ఎర్త్ ఆన్సర్డ్. ఆకాశంలో ఎస్ అంటే జరుగునుగాక అంటే భూమి జరుగునుగాక. భూమి ఎప్పుడైతే జరుగునుగాక అవుతుందో నెక్స్ట్ ఏం వస్తుంది తెలుసా? ధాన్యం వస్తుందంట. ధాన్యం వస్తే మాత్రమే కాదు, ఇక్కడ ఎలాగుందంటే ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. ద లార్డ్ విల్ ఆన్సర్ ద హెవెన్స్ అండ్ దే షల్ ఆన్సర్ ద ఎర్త్ అండ్ ద ఎర్త్ షల్ ఆన్సర్ విత్ గ్రెయిన్. భూమి ధాన్యముతో, విత్ న్యూ వైన్ అండ్ ఆయిల్, దే షల్ ఆన్సర్ జెరుజెల్. ఇంకో మాటలు చెప్పాలంటే జెరుజెల్ తెలుగులో ఎలా ఉంది ఆ మాట చెప్పండి? ఇజ్రాయేలు అన్న మాటకి ఏంటంటే ఆలకించబడతాము, ఆన్సర్డ్. మీ ప్రార్థనకు జవాబు వస్తుందా? మీ ప్రార్థనలు పరలోకానికి చేరుతున్నాయా? మీ ప్రార్థనలు 2 ఆకాశాన్ని దాటి 3 ఆకాశానికి వెళ్తున్నాయా? అనేక సార్లు ఈ ఆలయంలో చెప్పాము గతంలో, మన ప్రార్థనలు పరలోకాన్ని చేరాలి, పరలోకాన్ని చేరకుండా ఆటంకపరుస్తాయి. మన ఆటంకాలు ఉండొచ్చు, దురాత్మల శక్తుల ప్రభావం ఉండొచ్చు, ఆటంకాలు కలుగుతాయి. జ్ఞాపకం ఉన్నవారు ఉంటే చేతులు ఎత్తుతారా యథార్థంగా? ఓన్లీ ఫ్యూ. చాలామందికి ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు? దేవుడు ఇంట్లేదా? లేదు. దేవుని దగ్గర చేరిన ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది, చేరట్లేదు. చేరకపోతానికి కారణం ఏంటి? పరీక్షించుకోవాలి. అది పరీక్ష తెలుసుకుంటే యూ కెన్ బి రెడీ. దేవుడు నాకు తెలుస్తుంది, పరలోకంలో వినబడిందా? ఆన్సర్డ్. అక్కడ ఆన్సర్డ్, భూమి ఆన్సర్డ్ ఎలాగ ఇస్తాడంటే నీకు ధాన్యం వస్తుంది. దేవుడు ఆన్సర్ ఇచ్చినప్పుడు భూమి రెస్పాన్స్ లేకుండా ఉండదు. దేవుడు ఆన్సర్ ఇచ్చినప్పుడు, పరలోకం నుండి ఆన్సర్ వచ్చినప్పుడు భూమి ఆన్సర్ అవ్వాలనేటప్పుడు ఓకే అని ఊరుకోదు. ధాన్యం రావాలంట, బ్లెస్సింగ్ రావాలి, ప్రొవిజన్ రావాలి, సపోర్ట్ రావాలి, సహాయం కలగాలి. Do you need any of this? You need to pray. ఎందుకంటే దాన్ని బట్టి you will get the grain. Next is the new wine. భూమి నుండి వస్తుంది. దాని నెక్స్ట్ నీకు కలిగేది నూనె. దేవుడు అంటున్నాడు, నీవు కానీ తిరిగి వస్తే, నీవు కానీ నా మాటను వింటే, నువ్వు కానీ నాకు లోబడితే నేను తప్పకుండా నీకు జవాబిస్తాను. ఎందరో వారి సొంత లాభము, వారి సొంత శక్తి, వారి సొంత బలం మీద ఆధారపడుతున్నారండి. కానీ దేవుడు అంటున్నాడు, అటువంటి వారిని చూసి బీ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిన్ను చూసి నువ్వు సిగ్గుపడు. ఎక్కడ వచ్చినా అట్లా చదువుదామా? యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదువుదామండి. భూమి మీద
పైరు చెడిపోయేను, భూమి మీద పైరు చెడిపోయేను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునొందుడి. సేద్యగాండ్లారా సిగ్గుపడండి అయ్యా. ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయిను, అంజూరపు చెట్లు వాడిపోయిను, దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దర చెట్లును తోట చెట్లన్నయు వాడిపోయినవి. ఇవన్నీ పోయి నరులకు సంతోషమేమీ లేకపోయేను. ఇవన్నీ పోయి ఏమీ మిగల్లేదు. దేవుడు అంటున్నాడు, నువ్వు కానీ నా దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే, దేవుని స్వభావం గురించి చదివాము. ఎలాంటి దేవుడు అంట? ఆయన కరుణించే దేవుడు అంట, కృప కలిగిన దేవుడు అంట, కృపా వాత్సల్యం కలిగిన దేవుడు అని చదివాం కదా. హీఈస్ మర్సిఫుల్, హీఈస్ గ్రేషియస్. అదే సమయంలో హీ స్లో టు యాంగర్. ఆయన కరుణ ఎంతో గొప్పదంట. అదే సమయంలో దీర్ఘ శాంతవంతుడంట. ఇంకా ఆ మాట చదువుతారండి, 2nd chapter 13th verse. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, కరుణావాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి. అత్యంత కృప కలిగిన వాడు. శాంతమూర్తి అన్నదప్పుడు స్లో టు యాంగర్ అన్న మాట ఇంగ్లీష్లో ఉంది. వెంటనే కోపపడడంట. ఆయన దీర్ఘ శాంతం కలిగిన దేవుడు అంట. ఆయన శాంతమూర్తి అంట. అదే సమయంలో అత్యంత కృప కలవాడు. ఆయన చేయను ఉద్దేశించిన కీడును చేయక ఆపుతాడంట. అట్లా కొనసాగిస్తారంట ఆ మాట. తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఎంత స్పష్టంగా తెలియజేస్తుందండి వాక్యం. మీ వస్త్రములు కాక మీ హృదయాల్ని చింపుకోండి. ఎందుకంటే ఈరోజు చాలామంది దే హ్యావ్ దట్ హిపోక్రిటికల్ యాక్ట్. నేను ఉపవాసం అంటున్నా, నేను పలానా ఉంటున్నా, నేను పలానా చేస్తున్నా, నేనంతా భక్తుణ్ణి, నేనంతా ప్రార్థన పరురాల్ని, నేనంతా సోన్సో. నో గాడ్ ఈస్ సేయింగ్, నీ హృదయాన్ని చింపు. హృదయాన్ని చింపుని ఎప్పుడైనా సరే తగ్గింపు కనబడుతుంది, దీనత్వం కనబడుతుంది. దేవుని ముందు తగ్గించుకున్న వారి జీవితంలో దేవుడు నిశ్చయంగా కార్యం చేస్తాడంట. మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన కార్యాలు ఎన్నో గొప్పవి నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. ఎక్కడ దేవుడు అంటాడు, యోవేలు గ్రంథము 2:19 నుండి, మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్య జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించేదను. మీరు గాని పశ్చాత్తాపపడి తిరిగి వచ్చారా, మీ హృదయములు చింపుని ప్రార్థన చేసి ఏడ్చారా, నేనేమిస్తానంటున్నాడు దేవుడు. నేను ధాన్యంని, కొత్త ద్రాక్షారసాన్ని, తైలంని మీకు ఇస్తాను. ఇంకా చదవండి. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారద్రోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. 23rd verse చదవండి. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఎలాగంట? ఉత్సాహించి. ఉత్సాహం అన్న మాట మనం కంట నో ఇట్ సేస్ డాన్స్ అండ్ రిజాయిస్. ఎందుకని? తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును, తన నీతిని బట్టి తన తొలకరిని వర్షముని మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము. ఇక్కడ మాత్రం కొత్త యాడ్ చేస్తారు తెలుగులో. Because in English it says just oil, but in other translation it mentions fresh oil. కొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము, ధాన్యాన్ని నీకు ఇస్తాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు తిరిగి వస్తే నేను ఇది ఇస్తాను, నేను ఇది చేస్తాను, నేను జరిగిస్తాను. దేవుడు ఈరోజు మనల్ని అభిషేకించాలని, మనల్ని నింపాలని, ఆయన మహిమతో మనల్ని నింపాలని ఆశపడుతున్నాడండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన కార్యాలు నమ్మదగినవి. దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు, నూతన మార్గాల్ని దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. కానీ మీకు ఎదురు చూపు ఉందా? మై లైఫ్ ఇస్ ఎ ఫెయిల్యూర్, ఎనఫ్ ఇస్ ఎనఫ్, ఐ వాంట్ ఎ న్యూ బిగినింగ్. నా జీవితంలో మిడతలు తినేసింది చాలా ఉంది, మిడతలు తినివేసింది చాలా ఉంది, నాశనం చేసింది చాలా ఉంది, ఇంకా చాలు, డన్, ఎనఫ్ ఇస్ ఎనఫ్. నాకు ఒక నూతన ప్రారంభం కావాలని ఆశపడే ప్రతి ఒక్కరూ దేవుడు చెప్పేది ఒకటే, కమ్ బ్యాక్, తిరిగిరా, తిరిగి వచ్చి పశ్చాత్తాపడు, మనసు మార్చుకో, నీ బుద్ధిని మార్చుకో,
నీవు మారాలి. పాత వ్యక్తిలో నేను కొత్త తైలంని వేయలేను, పాత వ్యక్తిలో నేను కొత్త ద్రాక్షరసాన్ని వేయలేను. యూ నీడ్ టు చేంజ్. ఆయన హిస్సోపుతో కడగాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఆయన రక్తంతో మనం కడగబడుతున్నాయి, కానీ మన జీవితంలో సమాధానం లేదండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే మీరు ఒక నిర్ణయం చేయండి. ప్రభువా, నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా, నేను నీతో ఉంటానయ్యా, నేను నీ సాక్షిగా ఉంటాను ప్రభువా. నేను ముగింపే ముందు ఒక్క ముఖ్యమైన మర్మం చెప్పి ముగించబోతున్నాను. గెట్ రెడీ ఫర్ ఇట్. ఏంటి తెలుసా? ఆ ధాన్యము, ఆ ద్రాక్షరసము, ఆ తైలము. ఈరోజు నూతన నిబంధనలు ఉన్న మనకి సాదృశ్యం ఏంటి తెలుసా? ఒక విత్తనము భూమిలో పడి చస్తనే కానీ అది ఫలించదు, అవకాశం లేదు. ఒక ధాన్యం కూడా అది నలపబడి, కొట్టబడి, చెత్త కొట్టబడి అది అవుతనే కానీ రొట్టెగా మారదు. ఈరోజు ఆ ధాన్యానికి సాదృశ్యం యేసు ప్రభు శరీరము. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఎందుకంటే బార్లీ నుండే దే మేక్, ఫ్రమ్ దట్ వీట్ గ్రెయిన్ దే మేక్ ద బ్రెడ్. యేసు ప్రభు శరీరము మన కొరకు. ఇది తినేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇది నా శరీరము, మీ కొరకు విరగొట్టబడిన నా శరీరము. ఇట్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు దేవుడు అంటాడు, నువ్వు తిరిగి వస్తే నేను నీకు యేసునిస్తా. మరి మిగతా రెండేంటి? రొట్టె యేసు శరీరానికి సాదృశ్యం, ద్రాక్షారసము ఇదిగో మీతో నూతన నిబంధన చేయించున్న నా రక్తము. దీన్ని త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. న్యూ కవెనెంట్, న్యూ కవెనెంట్, న్యూ బ్లడ్, న్యూ ఫ్రెష్. దేవుడు అంటాడు, మీ కొరకు చిందించిన నా రక్తము. అట్ ద న్యూ కవెనెంట్ తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఆత్మతో అభిషేకిస్తానంటాడు. ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ. ఈరోజు దేవుని రక్తంలో కడగబడిన వారుగా, ఆయన శరీరాన్ని భుజించిన వారుగా, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారుగా మనం బ్రతుకుతే మన జీవితంలో, మన విషయంలో, అన్ని విషయంలో జయం ఉంటుంది. మనం ప్రార్థన చేస్తే పరలోకం ఆలకించబడుతుందంట, పరలోకం ఆలకిస్తే భూలోకం ఆలకించబడుతుందంట, భూలోకం ఆలకిస్తే విత్తనాలు, ద్రాక్షారసం, విత్తనము, ద్రాక్షారసం, క్రొత్త ద్రాక్షారసము, తైలము, నూతన తైలము మనకు అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు ఈ న్యూ సీజన్, నూతన ప్రారంభం, నూతన దశలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు. మీకు కానీ దృష్టి ఉండి, ఆశ ఉండి, దేవా నన్ను మార్చు, నన్ను బలపరచు అంటే ఇప్పుడే దయచేసి స్థలంలోంచి ఒక చిన్న ప్రార్థన చేయండి. లార్డ్, చేంజ్ మై లైఫ్. మరలా నన్ను దర్శించయ్యా, ప్రజ్వలించు జ్వాలగా నన్ను చెయ్యయ్యా, హిస్సోపుతో నన్ను కడిగయ్యా, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను దహించు, నన్ను ముట్టు, నన్ను నింపు ప్రభువా. బలి అర్పణలను నువ్వు కోరతలేదు కానీ అయ్యా ఇదిగోనయ్యా విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు కోరుతున్నావు ప్రభా. ఐ లే డౌన్ మై సెల్ఫ్, ఐ లే డౌన్ మై సెల్ఫ్. నా స్వార్థము, నా గర్వము, నా అహంకారము అంతా నీ పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభా. నీవే కార్యము జరిగించు. అడుగుదామా దేవుణ్ణి? అడుగుతారా దేవుణ్ణి? అడగండి ప్రభా, నన్ను దర్శించయ్యా. అవును, మమ్మల్ని దర్శించయ్యా. మా జీవితంలో చూడు, మమ్మల్ని చూడు, మమ్మల్ని దర్శించు. మా జీవితంలో నీ కార్యంలో జరగాలి, మా జీవితంలో నీతో సరిగా రావాలయ్యా, నీ చిత్తము చేయాలి, నీ కొరకు బ్రతకాలి ప్రభు. అయ్యా మా జీవితంలో నీ ఆత్మ నింపుదల అధికంగా ఉండాలి ప్రభా. ఈరోజు యేసు శరీరాన్ని, యేసు రక్తాన్ని, అయ్యా నీ ఆత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించే వందనములయ్యా. అభిషేకించబడిన వారుగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా, అయ్యా నిబంధన తగినట్టుగా జీవించేవారుగా, అయ్యా తృప్తి, సమాధానము, సంతోషము కలిగిన వారుగా అయ్యా జీవించే భాగ్యము మా అందరికీ దయచే ప్రభువా. ఇదిగోనయ్యా నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా రొట్టె శక్తినిస్తుంది దేహానికి, అయ్యా ద్రాక్షరసము ఆత్మకి, మనసుకి నెమ్మదిని ఇస్తుంది. అయ్యా అదే రీతిగా నీ ఆత్మ, నీ మనస్సు, నీ శరీరం, నీ రక్తము కలిగిన వారుగా మేము మా సొత్తు కాదని నీ సొత్తని తెలుసుకుంటాం దేవా. నిన్ను మహిమపరచు జీవితంలో కలిగిన వారిగా జీవించే భాగ్యము మాకు దయచేయమని ఈరోజు ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించు. ఇదిగోయ్యా మా ముందు అవకాశం ఇస్తున్నావయ్యా, మా ముందు తలుపులు తెరుస్తానికి సిద్ధపడుతున్నావయ్యా. అయ్యా సిద్ధపాటుతో రమ్మంటున్నావు, ఎదురు చూపుతో రమ్మంటున్నావు. యువర్ అవర్ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్ చూపిస్తున్నావు ప్రభా. మిడతలు తినివేసి అన్ని తిరిగిస్తానంటున్నావయ్యా ప్రభా. మాకు కావాల్సిన దృష్టితో ఈ ముందున్న వారంలో నీ సన్నిధిలో చేరగలుగుతానికి, నీ బలమైన నీ ఆత్మ కార్యాలని రుచి చూడగలుగుతానికి దేవా నీ శక్తిని పొందుకుని నీ కొరకు మహిమతో, శక్తితో, సమాధానంతో జీవించే భాగ్యము దయచేయమని వేడుకుంటూ దేవా మేము ప్రార్థిస్తే జవాబు రావాలయ్యా.
మేము ప్రార్థిస్తే, విశ్వాసంతో ప్రార్థిస్తే పరలోకంలో అయ్యా నీవు ఉత్తరం ఇస్తే భూమి ప్రతిస్పందించాలి ప్రభువా. దేవా, మాకు కావాల్సిన విత్తనము, మాకు కావాల్సిన నూతన ద్రాక్షారసము ప్రభువా, మాకు కావాల్సిన నూతన తైలము నీవు అనుగ్రహించి తృప్తి కలిగిన జీవితం. యోవేలు గ్రంథంలో నువ్వు అదే చెప్తున్నావయ్యా, యు విల్ ఈట్ అండ్ యూ షల్ బి సాటిస్ఫైడ్. తృప్తి కలిగిన జీవితం మనం మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.